మన కదిరి ఎమ్మెల్యే గారు కందుకుంట వెంకటప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మరి ఏ ఆలోచనతో పెట్టాడో నాకు తెలియదు, కానీ ఆయనకు సంబంధం లేని విషయాలు, ఈ ప్రాంతానికి అవసరం లేని విషయాలు అసందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ఏం జరిగినా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఏదో గొడ్డలి విషయం వస్తూ గొడ్డలి మిమ్మల్ని వెంటబడుతూనే ఉంటుంది, ఆ గొడ్డలి మీద సంతకాల సేకరణ మొదలు పెడదాము, కోతులు ర్యాలీ చేద్దాము. నీకు కదిరికి సంబంధం లేని సబ్జెక్టు. ఈయన కదిరిలో ర్యాలీ చేస్తాడంట, కదిరిలో సంతకాలను సేకరణ చేస్తాడంట. ఈయనను చూసి వీలైతేనే వాళ్ళ పార్టీ రాష్ట్రం ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే వాని పార్టీ గురించి ఏ వ్యక్తి అయితే మడితే ఆ వ్యక్తి పార్టీకి చెడుపు జరిగినప్పుడు ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ఏం ఎన్నికల్లో కంటెస్ట్ చేసినోడే మాట్లాడాలని రూల్ ఏం లేదు ఇక్కడ. సీనియారిటీ జూనియర్ అనేం లేదు ఇక్కడ. మా ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు, మాకు మేలైన కార్యక్రమాలు జరగనప్పుడు, నువ్వేమన్నా దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు, ఇది అన్యాయం అని ఎలుగెత్తి చాటి దానికి ఏమన్నా పౌరునికి బాధ్యత లేదా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సెక్రటరీగా ఉన్నా, నాకు అడిగే హక్కు ఉంది. ఎవరుంటే వాళ్ళు అడిగేదానికి లేదంటే ఎలా అని చెప్పేది? యాక్చువల్గా ఓటర్ అయ్యింది, పౌరుడు అయింటే చాలు మాట్లాడే హక్కు ఉందయ్యా, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఫస్ట్ 5 మార్లు కంటెస్ట్ చేసినావు, 2 మార్లు గెలిచి అసెంబ్లీకి పోయినావు. సభ్యతగా మాట్లాడేది నేర్చుకోమని చెప్పిన తర్వాత కూడా మళ్ళా అసభ్యంగా మళ్ళా దిగజారిపోయావు. గల్లీ నాయకుల్లాగా మాట్లాడేది నేర్చుకున్నాను. ఏందయ్యా వేషాలు, చెక్కాలు మరి చేతులు కుట్టుకుంటా ఎక్కడికి పోతున్నావు నువ్వు? రా, దేని మీద చర్చ పెడదామా దాని మీద చర్చ పెడతానికి సిద్ధంగా ఉన్నాం. రా, మనం మన భూ కబ్జాలు జరిగినాయి కదా, ఈ భూ కబ్జాల మీదనే పెడదాం. రా, బరుగులలో భూముల మీద పెడదామా? చర్చి స్థలాలు కొట్టేసిన దాని మీద పెడదామా? లేకపోతే కాలేజ్ సర్కిల్ ఎప్పుడైతే కొత్తగా వెంచర్ వేస్తుంటే అది కూడా మైనార్టీ సోదరులేనంట. నాకు తెలిసా బరుగులలో కూడా మైనార్టీ సోదరులే. వీటి మీద సంతకాల సేకరణ మొదలు పెడదామా? ఎన్నికల ముందు కూడా నా దగ్గర డబ్బు లేదంటే, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసి మరి నేను సోషల్ మీడియాలో చూసిన 3 కోట్లు 3.5 కోట్ల రూపాయలు అది లెక్సస్ కారు కొన్నామని. ఎక్కడి వచ్చాయబ్బా డబ్బులు? మొన్న ఏదో మాట్లాడుతున్నప్పుడు మేము జమీందారులం కాదు, భూస్వాములు కాదు, భూములు లేవు వాళ్ళలాగా అంటున్నావే. ఎస్, మాకు భూములు ఉండేది వాస్తవం, మా నాన్నగారు ఇచ్చారు భూములు. ఏం వ్యవసాయంలో ఎంతమటు మిగులుతాయి నీకు తెలియదేం కాదు. వ్యాపారాలు చేసుకొని బతుకుతూ ఉన్నాం. నువ్వు మరి ఏ భూమి ఉందో, మరి నీకు ఏ ఇండస్ట్రీ ఉందో, ఏమి వ్యాపారం చేస్తున్నావు చెప్పు బా చూద్దాం. ఏమీ లేకుండా నువ్వు మరి బ్రహ్మాండంగా కోట్ల రూపాయల విలువైన వెహికల్లో తిరుగుతున్నావు, లగ్జూరియస్గా ఉండవు, ఏడ పడితే ఆడ విల్లాలు కొంటున్నావు అంటున్నారు, కోట్ల రూపాయల వెహికల్ కొంటున్నావు. మరి నీ డబ్బే అన్నట్టు వచ్చిందో మరి చెప్తే, దాని మీద కూడా సంతకాల సేకరణ పెడితే, దాని మీద కూడా ఒకరు కోతులు ర్యాలీ పెడితే చూద్దాం అందరము. ఎక్కడికి మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కావటం లేను. ఎక్కడో ఓటర్లో ఇప్పుడు ఎలక్షన్లో నిలబడని వ్యక్తి రేపు పొద్దున్న దేవుడి దయ తెలిస్తే, మరి నాకు టికెట్ వస్తే, మన ఇద్దరమే దేవుని దగ్గర పోటీ పడితే, మరి ఎవరు లంగోట ఊడిపోతుంది అప్పుడు చూద్దాం. మన ఇద్దరం పోటీ పడినప్పుడు ఎవడు చెక్కానో ఎవడు మగోడో ఆ ఎన్నికల్లో జరిగినప్పుడు తెలుస్తారు. రేపు 2029 ఎన్నికల్లో బైఫర్కేట్ అవుతుంది అంటున్నారు. మరి ఇవేనా నువ్వు ఏ విధంగా ప్రజలకు మాటలు చెప్పి రేపు నిన్న గెలిచారు మీ పార్టీ కానీ నువ్వు కానీ? ఈ పొద్దుటికి వచ్చి ప్రజలు లేకపోయినప్పుడు, నిరుద్యోగ వృత్తి లేకపోయినామే, దరిదాపు 20 నెలలు దాటిందే, నెలకు 3,000 చొప్పున 60,000 రూపాయలు యువతకు బాకీ ఉన్నామే. దాని మీద పదాం రా బా సంతకాల సేకరణకి. లేదా శ్రీనిధి పదాం రా, ఆడపిల్లలకి ఇస్తామని చెప్పినావు కదా, నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000. ఈ బుద్ధికి లేకపోయినావే, దాని మీద పదాం రా, మరి చూద్దాం. ఇక్కడబ్బా ఇప్పటికి 6 సిలిండర్లు ఇచ్చిండు, అలా పట్టుమని ఒక సిలిండర్ ఇచ్చి ఈ బుద్ధికి ఏ సిలిండర్ ఇచ్చామో తెలియదే, దాని మీద పదాం రా చూద్దాం. మరి 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పినాం కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి. మరి ఈ పొద్దుటికి ఒక్కరికి కూడా మనం పెన్షన్ ఇవ్వలేదే. కొత్తగా పెన్షన్కి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదే. నీ ప్రభుత్వం వచ్చి ఈ పొద్దుటికి 20 నెలలు అవుతుంది, 20 నెలల్లో కొత్తగా పెన్షన్కి ఎలిజిబిలిటీ అంటే 60 ఏళ్ళు దాటిన కొత్తగా వచ్చిన మహిళలకు ఈ పొద్దుటికి కూడా పోర్టల్లో ఎక్కడ ఓపెన్ కాలే, అప్లై చేసుకునేందుకు అవకాశమే లేకుండా పెట్టినావేను. కొత్తగా వితంతులు ఎవరు కాలేదా? కొత్తగా వికలాంగులు ఎవరు కాలేదా? ఏ ఒక్క కొత్త పెన్షన్ అన్న ఇచ్చినామా మనము? ఇచ్చింది లేదు కదా.
మరి రైతుల దగ్గరికి పోదాం రా. కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం 6,000 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే 20,000 రూపాయలు ఇస్తాము రైతులకి అని చెప్పినావు గత సంవత్సరానికి. మరి 2 ఏళ్ళు అయింది కదా, 40,000 రూపాయలకు నువ్వు ఎంత ఇచ్చినావు నువ్వు? వీటి మీద పోదాం రా. ఇచ్చినారా లేదా, మీరు ఫుల్ఫిల్ చేసినారా, మీ హామీలు ఫుల్ఫిల్ చేసినారా లేదా, దాని మీద పోదాం రా. మరి పోయి దాని మీద సంతకాలు సేకరణ చేద్దాం. మరి ప్రజల్లోకి పోదాం. అక్కడ నీ నిజాయితీ నా నిజాయితీ తెలుస్తుంది. కానీ కారణంగా ప్రధానికి పొద్దుపోదానికి సబ్జెక్ట్ జోలికి రావు. నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీ ఇంటి ముందర గుంతలు, ఇంటి వెనకల గుంతలు అని, రాయచోటి రోడ్లో గుంతలు అని విమర్శించాం మేము. సంతోషమే, దాని మీద చర్య తీసుకున్నాం. మీ ఇంటి ముందర గుంతలు పూడుస్తారో, ఏదో రాయచోటి రోడ్డు గుంతలు పూడుస్తారో మేము విమర్శించినందుకో, లేకపోతే నిజంగా నీకు గుర్తు చేసినందుకో మంచి పని అయితే చేస్తున్నావు కదా. దాని గురించి మాట్లాడదాం బాబా. గొడ్డలంట ఎంట పడుతుందంట. ఆల్రెడీ ఎవడైతే నరికినాడో, నేను పలానో నరికినానని అప్రూవర్ అయ్యి నరికినేది ఎక్కడ గొడ్లు కొన్నాడో అది కూడా మళ్ళా సాయిబుల దగ్గర గొడ్లు కొన్నారని. ఏ ఊరి దగ్గర కొంటేనేమయ్యా, ఇదే సాయిబులు గొడ్లీలు అమ్ముతారు, పూలు అమ్ముతారు, పండ్లు అమ్ముతారు, టెంకాయలు అమ్ముతారు, అన్ని సామాగ్రి అమ్ముతారు వాళ్ళు. ఇదే మా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తేరు జరిగినప్పుడు మరి మజ్జిగ ప్యాకెట్లు పంచుతారు, భోజనాలు పెడతారు, మాకు పూర్తిగా సహకరిస్తారు. అందరం కలిసిమెలిసి మేమందరం ఉన్నప్పుడు పదే పదే సాయిబులు అల్లా ఏం పనిదే మనకు? మన ఏదో మాటలు అంటున్నాను, అల్లా కూడా కాపాడలేడని. ఏమవసరం అబ్బా మనకు అంతంత మాటలు? మనకు భూముల కాడికి వచ్చేసరికి, కబ్జా కాడికి వచ్చేసరికి ఏమో అన్నీ ముస్లిమ్స్ భూములే కావాలా, లేకపోతే క్రిస్టియన్ చర్చ్ భూములు కావాలా మన కబ్జాలకు? దాంట్లో మీద ఏ దాని మీద పెడదామో చర్చ, దేని మీద పెడదామో దాని మీదనే చర్చ పెడదాం. ఎక్కడ సంతకాలు సేకరించాలో, దేని మీద సేకరించాలో దాని మీద సేకరిస్తాం. ఏ డిపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయి, రిజిస్టర్ ఆఫీస్ ఎట్లుంది, లేకపోతే బ్రాందీ షాపులలో ఏ విధంగా అమ్ముతున్నారు, దాంట్లో వచ్చే లాభాలు ఎవరికి పోతున్నాయి, దాంట్లో మీద చర్చ పెడదాం రాబా. చర్చ పెట్టి దాంట్లో మీద కోతులు ర్యాలీ పెట్టి మొదలు పెడదాం మనం. అవి మాట్లాడుకోకుండా పనిలేని మాటలు, ఎకిలి మాటలు ఎవడా నీకు చెప్పింది? ఇది నీకు 5 మార్లు ఎన్నికలు కంటెస్ట్ చేసిన వ్యక్తి 6 మాది కూడా నువ్వే కంటెస్ట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నావు. మరి నువ్వు ఇంత సీనియరు కదా, మరి నీకు మినిస్ట్రీ ఇవ్వకుండా నీకంటే వెనకలు వచ్చిన సత్యకుమార్కు, సవితమ్మకి ఇచ్చినారే, మరి నువ్వు చేతగానే నువ్వు నేర్తాం. మాకు టికెట్ ఇలా ఎంతవరకు మేము కంటెస్ట్ చేయలేని నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు ఇంత సీనియర్, మరి నీకు మినిస్ట్రీ లేదని అడిగితే బాగుంటుందా? ఇది రైటా? ఇది కాదయ్యా. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, మాకు కొన్ని సమీకరణలు ఉంటాయి, పార్టీ అయిన తర్వాత ఒక లెక్కాచారాలు ఉంటాయి. సమయము సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఎవరికి టికెట్ వస్తుందో ఏమో చూద్దాం. నీ మాదిరిగా టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా వేసి పార్టీకి మోసాలు చేయటము, తిరుగుబాటు చేయటము, లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక్కడ లేకుండా పారిపోయి బెంగళూరులో కూర్చోవడం అలా చేయమయ్యా. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడతా శాయశక్తులా అక్కడ వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ కదిరిలో వచ్చి కూర్చొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కార్యక్రమం ఇక్కడ జరుగుతుందయ్యా. పదవులు ఉంటే ఓ రకం, పదవులు లేకుంటే ఓ రకం ఉండం. మేము పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజాస్వామ్యంలోనే ఉంటాం, ప్రజలతోనే పోరాడుతూ ఉంటాం, ప్రజల పక్షాన్నే పోరాడుతూ ఉంటాం. ఇదే కావాల్సింది. ఆధిక్యం ఉంటే ఎక్కడ ఉండేది, ఆధిక్యం లేకపోతే ఎక్కడో పోయేది. నీకు మా కదిరే పెట్టుబడి అబ్బా. నువ్వు రాజకీయం చేసినా డబ్బు సంపాదించుకోవాలన్నా నువ్వు ఆధిక్యం ఉన్నప్పుడు ఇక్కడే ఉంటావు. మాకు అలా కాదు బా, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మేము ఆ వ్యాపారంలో 10 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలా, సంపాదించి ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టాలి, ఈ ప్రాంత ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. రా, నీ బాధ్యులు వరద బాధితులు ఉన్నట్టు కర్ణాటక రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో నీ బాధ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద సంతకాల సేకరణ మొదలు పెడదాంరబ్బా. వాళ్ళ మీద వాళ్ళకందరికీ న్యాయం జరగాలని కోతులు ర్యాలీ పెడదాం రా. ఇవి చూడుకోకుండా వ్యక్తిగతంగా అనవసరంగా నువ్వేమన్నా బెదిరించాలనుకుంటున్నావేమో. బెదిరేవాడు పొరపాటున కూడా ఎవడు లేడిక్కడ. నీ తాటాకి సపోర్ట్లకు బెదిరేవాడు ఎవడు లేడిక్కడ. నువ్వు బలవంతునివే. నీ గవర్నమెంట్ ఉంది, రెవెన్యూ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని శక్తులు ఉన్నాయి. మేమేమీ లేవు బా. సింగల్ ఒక్కనే. ఎప్పుడు డోర్లు తెరిసే ఉంటాయి, నా గేట్లు కూడా తెరిసే ఉంటాయి. మరి ఏ విధమైన దౌర్జన్యం చేస్తావు చేయి చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నిజాయితీగా శ్వాస ఉన్నంత వరకు ప్రజల పక్షాన నిజాయితీగా బతకాలనే ఆలోచన ఉన్నప్పుడు దేనికి భయపడం. అలాంటి ఆలోచన నీలో లేదు. ఎదుటివాడిని బెదిరించుకోవాలా, ఎవడన్నా నీ గురించి వాయిస్ ఇవ్వాలంటే ఆయనకు ఒక హోదా ఉండాలంట. సామాన్య ఓటర్ కూడా నిన్ను అడిగే హక్కు ఉన్నప్పుడు
ఒక పార్టీకి రాష్ట్ర సెక్రటరీగా ఉన్న నేను అడిగే హక్కు నాకు ఎందుకు ఉండదయ్యా? ఎవడైనా నిన్ను క్వశ్చన్ చేస్తే వాటి మీదకి దౌర్జన్యమా, వాటి మీద బెదిరింపులా? ఇది కాదబ్బా. రేపు ఎన్నికల క్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఎన్నికల క్షేత్రంలో తలపడదాం అందరం. గెలుపోవటంలో ప్రజలు చూపిస్తారు. నువ్వు మేలైన కార్యక్రమం చేస్తే నిన్ను గెలిపిస్తారు, నేను మేలైన కార్యక్రమం చేస్తే మా పార్టీ ఉంటే మా పార్టీ అని గెలిపిస్తారు. ఇది కదా కావాల్సింది. ఇది మర్చిపోయి వ్యక్తిగతమైన ఆరోపణలు, నిందలు, దాడులు నీ చూసుకోబా. నువ్వు ఆడి వరకు పోద్దులే, స్టేట్ లెవెల్ వరకు పోద్దులే. ఈడ మాకందరికీ సమాధానం చెప్పి ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతానికి ఏం మేలైన కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి స్థాయికి పోయి మాట్లాడు. కొండ అవతల అంటున్నావు. కొండ అవతల వ్యక్తులు లేకుండా అంటే, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా అంటే ఈ పార్టీ కదిరికి రావాలంటే కదిరి ఘాటెక్కి ములుగులు తిరుగుతా గంటల తరబడి ఈ పక్కకు వచ్చే కార్యక్రమం జరుగుతుండే. ఈ పొద్దు నామాలగుండ దగ్గర కానీ, లేకపోతే ఇక్కడ ఒకటి ఉంది మనకు ముదిగుప్ప దగ్గర దొరిగిళ్ళకు పోయే దారి కానీ, ఇట్లా దారులన్నీ మనకు క్షణాలలో వచ్చేదానికి వెసులుబాటు కలిగించిన వాళ్ళు హంద్రీనివా కెనాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు, మనకు నీళ్లు సప్లై చేస్తున్న వాళ్ళు, ప్రజా సంక్షేమం బ్రహ్మాండంగా చేసిన వ్యక్తులు, ప్రజల పక్షాన మన్ననలు పొందిన వ్యక్తులు, వాళ్ళ గురించి అవాకు చవాకులు పేలుతాను. అంతటి వాళ్ళ గురించి ఎందో పులిందలకు నీళ్లు పారించిన అంటున్నాం. పులిందలకు ఆల్రెడీ సెంటుకు ఎకరాకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు ఇచ్చేసినారు కూడా. నువ్వు మళ్ళా వాళ్ళకు నీళ్ళు ఇస్తా అని చెప్పి కొండ కట్టెలు మోసేటని మోస్తున్నా అని నువ్వు చెప్తున్నావు రోజు. ఇలాంటి మాటలు మానుకొని ఈ ప్రాంత ప్రజలకు మేలైన కార్యక్రమం చేస్తే ఈ ప్రాంత ప్రజలు నీ మాటల్ని విశ్వసిస్తారు. శ్రీనివాస్ రెడ్డి మాటలు విశ్వసించరు. ఆయన మంచోడు కదా, మంచి చేస్తున్నాడు కదా, శ్రీనివాస్ రెడ్డి నీదే తప్పంటారు నన్ను. అలా కాకుండా నేరాలు, కబ్జాలు, దొమ్మిలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవి చేసి ఎదుటి వ్యక్తుల్ని బెదిరించాలనే ఆలోచన నీకు సబబు కాదని, అలాంటి ఆలోచన నువ్వు ఉంటే ఎక్కడైనా చూసుకోవాలి, మా మీద ఎప్పుడూ చేయాలని ప్రయత్నం చేయొద్దని అన్నింటికి సిద్ధంగా ఉన్నాం. రెడీగా ఉన్నాం. దేనికైనా ఎంత బురద పూసుకునే దానికైనా సిద్ధంగా ఉన్నాం. కారణం అంటే మా దగ్గర ఏమీ లేదు ప్రస్తుతానికి, ఓటమిలో ఉన్నాం మేము. నువ్వు ఎంత బురద పూస్తావు పోయి సిద్ధంగా ఉన్నాం. ఈ బురద నువ్వు పూసిందని కడుక్కునే దానికి సిద్ధంగా ఉన్నాం మేము. పోరాటానికి సిద్ధమైన వ్యక్తుల దగ్గర నువ్వేం చేస్తావో, ఏం చేయలేవు కూడా గుర్తుపెట్టుకొని కదిరి ప్రజలకు మీ ప్రభుత్వం ఇచ్చిన మాటలు, నువ్వు ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ కదిరికి మేలైన కార్యక్రమాలు చేస్తా, నీ లగ్జరీస్ కోసమో, నీ ఆధిక్యం కోసమో, నీ దానికోసం పోరాడుకోకుండా లాస్ట్కి నీ ఇంటి ముందర ట్రాఫిక్ పెరుగుతుందని బస్సులు, లారీలు కూడా నీ ఇంటి ముందరికి రానికుండా డైవర్ట్ చేసినావు. ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు, ప్రజలు క్వశ్చన్ చేస్తా అన్నప్పుడు, అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటా అన్నప్పుడు మళ్ళా దాన్ని విరమించుకొని నీ ఇంటి ముందర బస్సులు పోనిస్తున్నాను. మొన్నటి వరకు బస్సులు కూడా పోనికోకుండా బ్యారికేట్లు అడ్డమేసి తిరుక్కొని పోమని చెప్పిన వ్యక్తి నువ్వు. నీ ఇండ్లు ఉందంటే అక్కడ ఎవరు తిరగకూడదంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం బా? ఇది నాకు అర్థం కాలే. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నువ్వెంత నిజాయితీగా ఉన్నావు నువ్వు చూసుకో, ఆ తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడు. అది కాకుండా పెద్ద పెద్ద కార్యక్రమాల సంతకాల సేకరణ, మేము కోటి సంతకాల సేకరణ చేసినాం తప్ప దాన్ని కూడా ఫోర్జరీ అంటున్నావు. ఫోర్జరీ చేసేది నీకు అలవాటబ్బా. నువ్వు ఫోర్జరీ చేసి ఎదుటోని కూడా ఫోర్జరీలు చేశారంటే ఎట్లా? వాస్తవంగా పేద విద్యార్థులు, పేద ప్రజలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వం చేతిలో నుండి కనుక మాకు మెరుగైన వైద్యము ఊరికినే అందుతుంది, మా పిల్లలకు వైద్య విద్య ఊరికినే సీట్లు వస్తాయన్న ఆశతో ప్రజలు ముందుకొచ్చి మా పార్టీ వాళ్ళతో పాటు మీ పార్టీ వాళ్ళు కూడా సంతకం పెట్టినారు. బాధ జీర్ణించుకోలేక ఫోర్జరీ చేసినారు. సాటిన పెట్టుకుని ఫోర్జరీ చేసే అలవాటు నీది, మాది కాదు అది. మీది కూడా సామాన్య ప్రజలు కడుపు మండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు సంతకాల సేకరణ. ఆ సంతకాలు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సంతకం పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ లేసి తప్పు, ఇది ప్రైవేటైజ్ చేయకూడదు మెడికల్ కాలేజీలను స్వచ్ఛందంగా సంతకం పెడితే ప్రజలను కూడా నువ్వు ఫోర్జరీ అంటే ఎట్లబ్బా? నువ్వు ఫోర్జరీ చేస్తా అనుకుని అందరినీ ఫోర్జరీ అంటే అలవాటు పడిన ప్రాణం. నీకు ఇలాంటి మాటలు తప్ప ఇంకెలాంటి మాటలు వస్తాయి? నేరస్తునికి నేర చరిత్ర గురించి, నేరస్తుల గురించి, నేరం గురించే మాట్లాడే తప్ప ఏంది వస్తుంది? ఫస్ట్ అవన్నీ మానుకోండి. మీరు నోరు జారి ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అని నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడే, 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్తున్నా. ప్రసాద్ గారు
చాలా గౌరవంగా మాట్లాడేది నేర్చుకోండి. అంతే గౌరవంగా మీ గురించి కూడా మేము మాట్లాడతాం. సిద్ధాంతాల పరంగా ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? మేమేమైనా తప్పులు చేస్తుంటే సరిగ్గా చేయలేకపోయినామా మాకు ఏలెత్తి చూపించండి. మీరేమైనా తప్పులు చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తున్నారు వెంకటప్రసాద్ గారిని ఏలెత్తి చూపించే బాధ్యత మా మీద ఉంది. సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేదు నువ్వు తప్పు చేయలేదా, నేను తప్పు చేయలేదని మీరు విలేకరుల ద్వారా తెలియజేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. కారణం పదే పదే చెప్తున్నా, మీరు అనుభవజ్ఞులు. 5 మార్లు కంటెస్ట్ చేసిన 6వ మారు కంటెస్ట్ చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు మీరు ఒక గల్లీ నాయకుల్లాగా నోరు పారేసుకొని మాట్లాడితే మీ విలువలే తగ్గుతాయి కూడా. మన అంటున్నావు పోటీలో నిలబడలేకపోతే చేతులు ఇట్ట చూపించేదో చెక్క అంటున్నావు. మరి ఎందుకబ్బా వైసీపీ గవర్నమెంట్లో మీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నుండి విరమించుకుంటా నేను కంటెస్ట్ చేయలేదు అన్నాడు కదా. మరి ఇండైరెక్ట్గా నువ్వు ఆయన నెట్టా? సమయము, సందర్భము, పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. దాంట్లో భాగంగానే రిజర్వేషన్లో ఇంకోటి కారణంగా మాకు టికెట్ రాకుండా పోయింటుంది. టికెట్ రానంత మాత్రాన నువ్వు చేస్తున్న వ్యాపారాలు నీకు ఆధిక్యం ఏ విధంగా వస్తానే దాని మీద ఇక్కడ మనం అందరం ర్యాలీ పెడదాం, లేదా సంతకాల సేకరణ మొదలు పెడదాం. ఎక్కడ పెడదాం? బస్ స్టాండ్లో పెడదామా, కాలేజ్ సర్కిల్లో పెడదామా, లేదా మీ ఇంటి దగ్గరనే పెడదామంటే సంతకాల సేకరణ అనే పెడదాం బా. ఎక్కడ కావాల్సింటే అక్కడ సంతకాల సేకరణ పెడదాం. ఎందో నిన్న ధర్మం కాదు ఇలాంటి పని లేని మాటలు. గతంలో కూడా నువ్వు ఇంకొక ఆయన మాట్లాడుకుంటాను లాస్ట్ క్యాడికి పోయినా అంటే మీరు కొట్లాడుకోవడంలో ప్రెస్ మీట్లలో సోషల్ మీడియాలో మీ ఇద్దరు అల్లరి పట్టేదిగా ఇళ్లలో ఆడోళ్ళ జోలికి కూడా పోయి కామెంట్ చేసుకున్న రోజులు ఉన్నాయి గతంలో. మీరు అలాంటి సాంప్రదాయం మంచిది కాదు. ఇప్పటికి కూడా రాజకీయాలు మనం చేసుకుంటున్నాం. మన ఇద్దరం ఏమనంటే మాట్లాడుకుందాం, మన పార్టీ సిద్ధాంతాల గురించి ఏమనంటే మాట్లాడుకుందాం, మన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, జరగని అభివృద్ధి, జరిగే అభివృద్ధి గురించి నువ్వెక్కడ తప్పు చేస్తున్నావు, మేమెక్కడ తప్పు చేస్తున్నావు మాట్లాడుకుందాం. వీటి జోలికి పోదాం తప్ప పర్సనల్గా వ్యక్తిగత దాడులు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ చేసుకోవడం అనైతికం. ఇది గుర్తుపెట్టుకోండి. నన్ను చూసిన తర్వాత కదిరి ప్రజలు అసహించుకోకూడదు. ఇలాంటి నాయకత్వం ఉండాలా, ఇలాంటి పోటీతత్వం ఉండాలా, ఈ ప్రాంతాన్ని ఈ విధంగా ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకొని డెవలప్ చేసుకుంటూ పోతూ ఉండాలనే ఆలోచన ఉండాలి తప్ప మా ఇద్దరం వ్యక్తిగతమైన దూషణలు, పనిలేని మాటలు, ఎకిలి చేష్టలు పనికిరావని నీకు హితవు పలుకుతూ మీ హోదాని మీరు నిలబెట్టుకోమని, హుందాగా ప్రవర్తించమని మీకు తెలియజేస్తూ, మీకేమైనా అనుమానాలు ఉంటారని డైరెక్ట్ నాకే ఫోన్ చేయి, లేదా ప్రెస్ మీట్ పెట్టి అడుగు, నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానబ్బా. అలా కాకుండా దిగజారుడు మాటలు, దిగజారుడు పనులు అనైతికంగా పద్ధతి కాదని మీకు హితవు పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.